లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, పార్టీ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో ఇవాల్టి నుంచి 12 వరకు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి, బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు సంబంధించిన తాజా అప్డేట్స్. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కేకే, అదేవిధంగా మధుసూదనాచారి, హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు మొదటి విడతగా, దాని తర్వాత సంక్రాంతి తర్వాత మళ్ళీ 2వ విడతగా తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సిద్ధమయ్యేందుకే ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఎంపీ, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, డిప్యూటీ చైర్మన్లు ఈ సమావేశాలకు రాబోతున్నారు. తెలంగాణ భవన్ లో జరగబోయేటువంటి ఈ సమావేశాల్లో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన చర్చించబోతున్నారు. మీటింగ్ కి హాజరయ్యేటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకొని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిలో జరిగినటువంటి అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించి దానిలో ఈ రోజు మీటింగ్ కి హాజరయ్యేటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకొని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పటిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించబోతున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అల్ప ఓట్ల శాతం తేడాతో అనేక సీట్లు చేజారినటువంటి నేపథ్యంలో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశాల అనంతరం ప్రజాక్షేత్రంలో తమ ప్రచార పర్వాన్ని ఏ విధంగా బలంగా నిర్వహించాలో అనేటువంటి అనేక అంశాలపైన కూడా ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో పార్టీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయబోతోంది. సాయి మాధవి. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.